జై తెలంగాణ అందరికీ నేను జర్నలిస్ట్ రమేష్ని. బనకచెర్ల మ్యాటర్ పైన దొరికిన ఇద్దరు దొంగలు మళ్ళీ వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఇదానికి ముచ్చట్లు ఏంటంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 1% కూడా అవగాహన లేదు. నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నీటి విలువలు తెలియకపోవడం ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసుకున్న దురదృష్టము. ఈ తెలంగాణ రాష్ట్రానికే సిగ్గుచేటని చెప్పుకోవాలి. నిజానికి నీకు బనకచెర్ల పైన ఇష్యూ పైన కానీ, బనకచెర్ల పైన పోవాల్సిన నీటి వాటాల పైన కానీ, గోదావరి కృష్ణ రివర్ పైన మనకు రావాల్సిన నీటి వాటాల పైన చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు మోక్కుతేనో, నరేంద్ర మోడీ గారి కాళ్ళు మోక్కుతే తెలియదు. చంద్రశేఖరరావు గారిని అడిగితేనే తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి కరువు నుంచి బాపినోడు చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్రానికి డబ్బులతోటి లంచాలతోటి అడ్డంగా సీట్లు కొందాం, ఎమ్మెల్యేలు కొందామనే ఆ యొక్క పనికిరాని ఆలోచనల ఇద్దరు దొరికిన మీ A1 ముద్దాయి, మీరైతే A1 ముద్దాయి 2 చంద్రబాబు నాయుడు గారు. నిజానికి నీకు అన్నీ తెలవాలి అంటే చంద్రశేఖరరావు గారితో ఒక 100 రోజులు కూర్చున్నా కూడా నీకు అర్థం కాదు. నీ మెదడుకైతే, నీ డెలికేటెడ్ మైండ్కి అయితే నాకు తెలిసి నువ్వు 10 సంవత్సరాలు కూర్చున్నా కూడా ఆ యొక్క గోదావరి కృష్ణా రివర్ పైన 1% కూడా నాలెడ్జ్ పెంచుకోలేవు నాకు తెలిసి. 100 సంవత్సరాలు బట్టి ఏండ్ల తరబడి కూర్చొని చదివినా కూడా నీకు అర్థం కాదు. ఎందుకంటే లత్కోరు మాటలు మాట్లాడాలన్నా, బజార్ మాటలు మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మించిన మగోడు మరొకడు ఉండడు. తెలంగాణ బిడ్డవై ఉండి తెలంగాణ రాష్ట్రం పైన కత్తి నూరేది నిన్నే చూస్తున్నా. ప్రపంచంలో ఎవరిని చూడలే నేను. కన్న తల్లికే గొంతులో కత్తి దింపే రకం నువ్వు. బరాబర్ అదేవిధంగా చేస్తూ ఉన్నావు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసి మన తెలంగాణ నీటి హక్కులను తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాడు. నిజానికి ఈయన ఏమన్నా అంటే బీఆర్ఎస్ పాడే చేసిందంటే నువ్వు ఉండేం చేస్తున్నావు, మరి గడ్డి పోచని బిక్కొని వచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు బెదిరించుడు చాదన కావట్లేదు నీకు. చంద్రబాబు నాయుడు గారిని ప్రెస్ మీట్లో కూర్చొని రఫ్ అండ్ టఫ్ ఆడించుడు చాదన కావడం లేదు నీకు. ఎందుకంటే పొద్దున్న లేసే చంద్రబాబు నాయుడు గారి చెప్పులు మొక్కి రావాలి కదా. అందుకనే సాగుతూ ఉంది వ్యవహారం. తెలంగాణ రాష్ట్ర పరువే పోతా ఉంది. ఒక ముఖ్యమంత్రి టీడీపీ కోవటుగా, ఒక ముఖ్యమంత్రి బీజేపీకి కోవటుగా పనిచేయడం సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర పరువుని నడి బజార్లో గుంజుకొచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీటి విలువలంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదు. ఈయన ఏమన్నాడంటే ముందు నీతులు వెనుక గోతులు, నీటి వాటాల నుంచి ప్రాజెక్టులు అప్పగింత దాకా ఏపీది ఇదే తీరని చెప్తుండే. ఒకసారి వినండి. తెలంగాణ నీటి హక్కులపై కుట్రలు, సహకరించుకుందామంటేనే అడ్డంకులు, 2015లోనే సంతకాలతో నీటి వాటాల దోపిడీ అభ్యంతరం చెప్పని నాటి బీఆర్ఎస్ సర్కారు. సిగ్గుశరం ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెమైనా? 2015-16ల ఓటుకు నోటు కేసుల అడ్డంగా దొరికి నువ్వు జైలుకి పోతివి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దొరకకుండా ఎక్కడో దాక్కున్న వ్యవహారము. ఆ రోజు కేసీఆర్ గారు మిమ్మల్ని కట్టెబట్టుకొని మీ బట్టలు కూడా తీసి తెలంగాణ రాష్ట్ర పొలిమేరల దాకా తరుముకుంటూ పోయిండు కదా. సిగ్గురాల ఇజ్జత్ అనిపించట్ల ముచ్చట చెప్పడానికి. 2015లో ఏడున్నావు? తిహార్ జైల్లో చిప్ప కొడుతుండడానికి నీ మీద అన్ని కేసెస్ రెడీ అవుతా ఉన్నాయి. మరి సిగ్గు లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో జాడ లేకుండా ఆయన కనబడకుండా పారిపోయిండు. ఆయనతో పాటు మీరు కూడా పారిపోయారు కదా. ఓటుకు నోటు కేసులా అడ్డంగా దొరికి పారిపోయారు కదా. మరి 2015లో ఎట్లా సంతకాలు జరుగుతాయి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే లేరు. ఆ రోజు ఓటుకు నోటు కేసుల నిందితులుగా మీ పైన విచారణ జరుగుతూ ఉంది. మీ పైన కత్తులు నూరుతూ ఉన్నారు. ఆ రోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేరు. మీ యొక్క దొంగతనం, మీ భాగవతనం గిన్నే బయటపడ్డది. స్టేట్మెంట్ ఇచ్చే ముందు అరే ఆ రోజు మనం తప్పు చేశాం కదా అనే ఆలోచన కూడా లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. 2015లోనే దొరికిపోయిండు కదా. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే లేవంటూ ట్రిబ్యునల్లో ఏపీ వాదనలు. విచిత్రం చూశారా? తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే లేవంటూ ట్రిబ్యునల్లో ఏపీ వాదనలట. సిగ్గుశరం లేకుంటే పాలమూరు, డిండి, సీతారామ, కాళేశ్వరం సహా ఎన్నో ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు. ఎవరు చేసే ఫిర్యాదులు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడ్డుకున్నాడు. ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్ర 3 రంగుల ఉద్యమకారుడు మొగోనివని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్ముతా ఉన్నారు. మరి ఆ రోజు ఇదే పాలమూరు, డిండి, సీతారామ, కాళేశ్వరానికి అడ్డుపెట్టిండు. ఎవరు మోకాలు అడ్డుపెట్టిండు? చంద్రబాబు నాయుడు గారు అడ్డుపెట్టిండు. మరి అలాంటప్పుడు నీకు గింత రివెంజ్ లేదా? తెలంగాణ రక్తం లేదా నీ దాంట్లో? పారేది తెలంగాణ రక్తమే కదా. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రక్తమే కదా అది. నల్లమల్ల పులిని, కొట్లాడే పులిని అంటే నువ్వు తెలంగాణలోనే ఒక అవతార పురుషునివేమో అనుకున్నా నేను. నిజానికి చెప్పాలంటే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరికి లేని ఉద్యమ స్ఫూర్తి నీకే ఉందనుకున్నా. కానీ ఈరోజు ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తే లేదు నీ దాంట్లో. ఉద్యమ స్ఫూర్తే లేదు. ఈరోజు బనకచెర్లకు నువ్వు నిలబడి ఎందుకు అడ్డు చెప్పావు? నీకు రివెంజ్ తీసుకోవడం తెలియదా? తెలంగాణలో పెట్టుకుంటే ఎట్లుంటుందో ఆ యొక్క ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నువ్వు రుచి చూపియద్దా?
తెలంగాణ అంటోడైంది, తెలంగాణ ఆత్మ గౌరవాల మీద దెబ్బతీస్తే ఎలా ఉంటుంది, తెలంగాణ నీటి వాటలపైన అన్యాయం చేస్తే ఏ విధంగా చూపెట్టాలి ఆయన కొంత ఆలోచన కూడా లేదా, 1% ఆలోచన కూడా. ఎంత సిగ్గుచేటంటే చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తూ ఉంది. నువ్వు నా ముఖ్యమంత్రి అంటే మా ముఖ్యమంత్రి అంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. బనకచెర్ల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోకాలు అడ్డుపెట్టి మరి నీళ్ళని ఆపాలి. చెప్తావు కదా, నేను బీజేపీలోనే స్కూల్లో చదువుకున్నా, వాళ్ళ కాలేజీల్లోనే చదువుకున్నా, అందులో అన్నే కంచాలు మంచాలని అందులో తిన్నా. ఈరోజు పో నరేంద్ర మోడీ దగ్గర కూర్చో, కాలు పట్టుకుంటా, గడ్డం పట్టుకుంటావా, కూర్చొని బనకచెర్ల నీటి యొక్క ఆ యొక్క వాటర్లపైన ఆపు, ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ని ఆపు దమ్ముంటే. చాతన కాదు. ఎందుకంటే మొదలు నువ్వు చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళు మొక్కాలి, లేదంటే కుదరదాడు వ్యవహారం. అది మా అందరికీ తెలుస్తుంది. ఇజ్జత్ పోతా ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని. సాగర్ ప్రాజెక్టును మనకు అప్పగించకుండా కొట్లాటకు దిగి మరి స్వాధీనం. మరి నువ్వేం చేస్తున్నావు? మరి ఒకటి ఆయన ఆ రోజులు అట్లా చేస్తే మరి నువ్వేం చేస్తున్నావు? ఏం గడ్డి బీకుతున్నావా? ఏం చేస్తున్నావు? ముఖ్యమంత్రిగా ఉంటున్నావా? నీ వల్ల చేతన అవుతుందా కాదా? నువ్వు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నావా, వీధి బజారు లెక్క వ్యవహరిస్తున్నావా అనేది తెలంగాణ సమాజం చూస్తుంది. నీకు ఓపిక ఉంటే, నీకు వీలైతే ఎదిరించి నిలబడు, చేతన కాకపోతే రాజీనామా చేయి. అంతేగాని చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటలేడు, భయం అనిపిస్తూ ఉంది, ఆయనను ఒప్పియడానికి రాజకీయాల్లోకి వచ్చినంటే. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై డొంక తిరుగుడు మాటలు. డొంక తిరుగుడు మాటలు కాదు, నాకు అర్థం కావట్లేదు. నీ చేతిలో బీజేపీ ఉంది, నీకు బీజేపీ వాళ్ళు పుల్లు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, పొల్లు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలని నాకు అర్థం కాదు. మీరు ఏం చేయాలని కొట్లాడాలి కదా. ఒక మాట, మీరు కొంచెమైనా కొట్లాడాలి కదా. కొట్లాట లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారికి మీరు చూడొచ్చు మిత్రులారా, ఈయనకు ఈ గోదావరి మీద, ఈ కృష్ణా రివర్ మీద, ఈ వాటాల మీద అవగాహన లేదు మనిషి. వాటాల మీద అవగాహన లేదు మనిషి. ఏమంటాడు? డొంక తిరుగుడు మాట్లాడతాడు. నిజానికి ఈయనకు మనకు రావాల్సిన టీఎంసీల పైన ఈ దొంగ ఆ రోజే దొరికిపోయాడు. కృష్ణా నదిలా మనకు రావాల్సిన వాటా 763 టీఎంసీలు రావాలి మిత్రులారా. అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, మాకు 500 టీఎంసీలు సరిపోతాయి అని ఇష్టం వచ్చినట్టుగా, నోటికి వచ్చినట్టుగా వాగిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా గోదావరికి రావాల్సిన టీఎంసీలు మనకు రావాల్సిన టీఎంసీలు ఎంత అంటే 2918 ఈ టీఎంసీలు మనకు రావాలి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? మాకు ఇక్కడ 1000 టీఎంసీలు సరిపోతాయి అంటే ఆయన నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు చేతన కాకపోతే ఇట్లా చదువైనా మాట్లాడాలి కదా. తెలంగాణ యొక్క ఆ యొక్క హక్కులపైన కూడా చూసైనా మాట్లాడాలి కదా. మాట్లాడు చేతన కానప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉండి నీ అంత ఇజ్జత్ తక్కువ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడా? ఈ భారతదేశంలో ఇంత ఇజ్జత్ తక్కువ, ఇంత విలువ లేని, ఇంత జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడ కూడా లేడు కదా. ఇవన్నీ ఇటు నుంచి బనకచెర్లకు పోతూ ఉంటాయి మిత్రులారా. ఇక బనకచెర్ల పైన పోతూ ఉంటే ఈ సిబిఐకు కాళ్ళు మొక్కుతాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళ్ళు మొక్కి మరి ఇక మాకు ఇది సరిపోతే చంద్రబాబు నాయుడు, ఇది కూడా మాకు సరిపోతుంది అనుకున్న మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ దొంగలు కలిసి ఇన్ని రోజులు ఊర్లు పంచుకున్నారనే సామెత విన్నా. కానీ వీళ్ళిద్దరు కలిసి మరి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ నీటి వాటాలపైన కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఏంది ఈ నీటి వాటాలు, ఏంది మాకు లొల్లి అని మీరు అనుకుంటే, నిజానికి తెలంగాణ రాష్ట్రానికి పారుతున్న ప్రతి ఎడారిలో ఎస్ఆర్ఎస్పి కెనాల్లో కాలువలు తవ్వించి, కాలువల్లో పూడికల్లు తీయించి, ఆ కాలువల్లో గచ్చు వేపించి ప్రజలకు కొసదాకా నీళ్లు పారేటట్టు కేసీఆర్ గారు ప్రయత్నం చేశాడు. ఇంకా చాలామంది అభివృద్ధి చేసేది ఉంది. నీళ్ళు అందని ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆడదాకా నీళ్ళు అందించే ప్రయత్నం చేద్దాం. దానికోసం గోదావరి తరపున మాకు ఇన్ని టీఎంసీలు 2918 టీఎంసీలు కావాలి. కృష్ణా జిల్లాల తరపు నుంచి 763 టీఎంసీలు కావాలి. దీంట్లో నుంచి మిగులు ఏమైనా ఉంటే మిగతా రాష్ట్రాలకు, ఇదో రాష్ట్రానికి పోయేటట్టుగా, ఈ రాష్ట్రాలకు పోయేటట్టుగా తర్వాత చూసుకుందాం. నీటి వాటాల్ని బరాబర్ పంపకాలు జరగాలి. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగద్దు. ఇరిగేషన్లో తెలంగాణ రాష్ట్రం టాప్గా ఎదగాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు కొట్లాడిన నివేదిక ప్రకారం ఈ టీఎంసీలు. కానీ తెలంగాణ రాష్ట్ర యొక్క పరువుని బజార్లోకి ఇడ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళ దగ్గర దాసోహం పోస్తూ ఉన్నాడు. ఎంత మాకు ఈ 500 టీఎంసీలు సరిపోతాయి, అదేవిధంగా ఇంకోటి ఏడా ఈ 1000 టీఎంసీలు సరిపోతాయి అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. నిజానికి వీటిపైన ఈ గోదావరి లైన్స్ ఉన్నాయి మీకు, ఈ కృష్ణా కానీ ఈ గోదావరి కానీ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా క్లారిటీ లేదు. మీకు తెలుసో లేదో,
ఈ ఈ వీటికి కూడా ఈ వీటిపైన కూడా క్లారిటీ లేదు. అందులో నుంచి ఒక అవతార పురుషుడు దిగొచ్చిండు. ఏమనంటుంటాడంటే దేవద్దుల ప్రాజెక్ట్ ఎక్కడుందో జర చూపెట్టుండ్రి నాకు అనుకుంటూ మాట్లాడిన ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడి ఇంకా సిగ్గుచ్చటు పరుబోయి ముచ్చట వ్యవహారము. ఈ నీళ్ల కోసము రాజుల పరిపాలన కాలం నుంచి రాజుల ఏండ్ల నుంచి ఏ రాజు కూడా తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు అందియాలి, రాష్ట్ర ప్రజల్ని బాగుపెట్టాలని ఆనాటి కాలపు రాజులు కూడా ఇంత బ్రహ్మాండంగా ఆలోచన చేయలే. చెరువులు కట్టించిర్రు కానీ ఆ చెరువుల నుంచి నీళ్లు ఎప్పుడు కింద ప్రాంతానికే పారుతుంది, ఎగువ ప్రాంతానికి పారదు కదా. ఎగువ ప్రాంతానికి పారేటట్టుగా ప్లాన్ చేసిందే కేసీఆర్ కదా. దీనిపైన కోదండరాం సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఏమంటే ఈ కిందికి పోయే నీళ్ళ గురించి మనం కొట్లాడేందుకు ఏమంటాడు, ఇట్లా కిందికి పోయే నీళ్ళ గురించి మనం కొట్లాడేందుకు, మనకు అవసరమా ఈ వ్యవహారాలు అనుకుంటా ఈ యొక్క కోదండరాం ప్రశ్నించే గొంతుగా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈరోజు నీ కడుపు నిండితే చాలా కోదండరాం, నీ కడుపు నిండితే చాలా తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క కడుపు నిండొద్దా, వాళ్ళ యొక్క దాహం తీరొద్దా? ఇన్ని కుట్రలా ఈ యొక్క కాళేశ్వరం పైన, ఈ యొక్క నీటి వాటాల పైన ఇన్ని కుట్రలా రాష్ట్రంలో ఉన్న గాడిదలందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం మోసం చేసేట వ్యవహారం ఏర్పడింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, కత్తి ఆంధ్రోడిదే, పొడి చేతి మాత్రం తెలంగాణోడే. ఇది ఇంకోసారి చెప్పమని కూడా చెప్తా. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉంటూ మనోళ్ళే మన రాష్ట్రంలో ఉంటూ మనకు వెన్నుపోటు ఓడుస్తూ ఉన్నారు. నీటిపైన ఇంత అవగాహన లేని ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు ఎట్లా గెలిపించారో కానీ మీకు దండం, అందరికీ దండం. దొంగ నేనే 2015లో ఓటుకు నోటు కేసుల ఏవన్ ముద్దాయి అడ్డంగా దొరికిన దొంగ. మీకు ఇంకెట్లా చెప్పాలి నేను? చంద్రబాబు నాయుడు గారు దొంగే, వీళ్ళిద్దరు దొంగలే. ఆ రోజు ఓటుకు నోటు కేసుల 2015-16 విచారణలో తిరుక్కుంటూ రాష్ట్రాలు విడిచి దాచుకుంటున్న ఆ రోజు దొంగలు ఈరోజు మళ్ళీ ఇద్దరు ఏకమయ్యి దొంగలు ఊర్లు పంచుకున్నట్టు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు నీటి వాటాలపైన వాటాలు బలే పంచుకుంటున్నారు. అసలు మేము వాడుకున్న నీళ్ళ తర్వాతనే, మన తెలంగాణ రాష్ట్రం వాడుకున్న నీళ్ళ తర్వాతనే చంద్రబాబు నాయుడు గారికి నీళ్లు పోవాలి. ఇది అసలు. కానీ రేవంత్ రెడ్డి మాకేం అవసరం లేదనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్పాలి, ఏంది కథ? దయచేసి వీడియోని 10 మందికైనా షేర్ చేయండి, వీలు కాకపోతే ఒక్కరికైనా షేర్ చేయండి. ఈ నిజం తెలుసుకోవాలి, ఈ నిజం అనేది తెలవాలి. నీటి గురించి ఎన్ని కొట్లాటలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలవాలి. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం చేసే రాష్ట్ర రైతులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు చైతన్యవంతమయ్యే తరుణం ఇది. తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు, ఇటు టీడీపీ నాయకులు ఏకమవుతా ఉన్నారు.